స్టార్ట్ చేద్దాం మరి. ఏ బైక్ అయినా ఈ క్లచ్ లివర్స్ చేంజ్ చేయాలంటే పెద్ద మ్యాటర్ కాదు. ఫస్ట్ స్లీవ్ తీసి స్క్రూ లూజ్ చేయాలి. స్క్రూ లూజ్ చేసాక మీకు ప్లే తెలుస్తుంది కదా. నెక్స్ట్ వచ్చి టూల్ తీసుకోండి. మీకు ఆ స్క్రూ సరిపడా బిట్ తీసుకోండి. ఆ బిట్ తీసుకొని లూజ్ చేయండి. నాకైతే 10 నెంబర్ బిట్ తీసుకున్నాను. డిఫరెంట్ బైక్స్కి డిఫరెంట్ సైజ్ ఆఫ్ స్క్రూస్ ఉంటాయి కాబట్టి మీరు వాటినైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే కటింగ్ ప్లేయర్ ఉన్నా పర్లేదు. కటింగ్ ప్లేయర్తో లూజ్ చేసేయచ్చు. వన్స్ మీ స్క్రూ తీసిన వెంటనే అయితే మీకు కేబుల్ రాదు. దేర్స్ అ నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ దాట్, వెయిట్ ఫర్ ఇట్. సో మీరు ఎక్కువ కంగారు పడకండి. పైన లివర్ నుంచి అయితే కేబుల్ ఫస్ట్ రాదు, ఎందుకంటే కింద ఇది ఆల్రెడీ లాక్ అయి ఉంది. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, కింద ఇంజన్ కవర్ పైన ఉన్న ఈ క్లచ్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో, ఎంగేజ్మెంట్కి క్లచ్ ఈ కేబుల్ ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ రిలీజ్ చేయాలి. ఆ లింక్ రిలీజ్ చేసిన వెంటనే మీకు పైన ఉన్న క్లచ్ లివర్ మూమెంట్ ఈజీ అయిపోతుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది అంత ఈజీగా రాదు, కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. టేక్ యువర్ ఎక్సెస్ సపోర్ట్ అండ్ రిలీజ్ దిస్ క్లచ్ కేబుల్ హియర్. సో వన్స్ ఈ క్లచ్ కేబుల్ రిలీజ్ అయిపోయిందంటే పైన లివర్ తీయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, మీరు తీసుకున్న కొత్త లివర్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా గ్రీజ్ అప్లై చేయండి. గ్రీజ్ అప్లై చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఆ మూమెంట్ మీకు ఈజీగా అవుతుంది అండ్ ఇన్ ద సేమ్ టైం లోపల థ్రెడింగ్స్ అయ్యి ఫాస్ట్గా అరిగిపోవు. ప్లీజ్ అప్లై గ్రీజ్ బిఫోర్ యూ పుట్ ఆన్ ఎనీ టూల్. బైక్లో పెట్టి ఏ టూల్కి అయినా సరే మీరు గ్రీజ్ అప్లై చేయండి. సో నెక్స్ట్ ఈ క్లచ్ లివర్ లాక్ ఉంటుంది కదా, కేబుల్ లాక్, అది దాంట్లో ఇన్సర్ట్ చేసి ఇలా తిప్పేయాలన్నమాట, అంతే. సో ఇది లోపల పెట్టాక యూ విల్ గెట్ టు నో దట్ పైన స్క్రూ అటాచ్ చేయాలి. సో టూల్ అండ్ స్క్రూ రెండు తీసుకోండి. ఆ స్క్రూ ఇన్సర్ట్ చేయండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ టేక్ యువర్ టూల్ తీసుకున్నాక కంప్లీట్గా దాన్ని స్క్రూ టైట్ చేసేయండి. కంప్లీట్గా ప్రాపర్గా టైట్ చేసాక మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఈ స్క్రూ అడ్జస్ట్ చేసుకోండి. స్క్రూ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మీకు క్లచ్ ప్లే తెలుస్తుంది. క్లచ్ ప్లే మీకు యూజర్ మాన్యువల్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర యూజర్ మాన్యువల్ లేకపోతే కనుక ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, దట్ మీ పర్టికులర్ బైక్కి ఎంత ప్లే ఉండాలో తెలుస్తుంది. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ సాల్వ్ యూర్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ.